So lab number 24, advanced xpaths. Okay na, advanced xpaths ante endu. Okay, xpath అనేది we know how to write xpath manually కదా. xpath మీద మనకి రియల్ టైమ్ లో ఎక్కువగా వెబ్ ఎలిమెంట్ ని లొకేట్ చేయడానికి టెస్టర్స్ xpath ఎక్కువగా యూజ్ చేస్తారు ఐడి నేమ్ కన్నా. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. xpath లో బేసికల్ గా 2 types ఆఫ్ xpaths ఉన్నాయి. వన్ ఈజ్ అబ్సల్యూట్ xpath, సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ xpath. One is absolute xpath and another one is relative xpath. సో ఒక వెబ్ ఎలిమెంట్ కి అబ్సల్యూట్ xpath ఎలా తెలుసుకోవాలి? ఓకేనా, సో ఇది యూజర్ నేమ్ అని టెక్స్ట్ బిల్డ్ కి అబ్సల్యూట్ xpath ఎలా తెలుసుకుంటామంటే జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో దిస్ ఇస్ ద వెబ్ ఎలిమెంట్ గాట్ హైలైటెడ్. జస్ట్ క్లిక్ ఆన్ దీస్ 3 dots, go to copy and click on copy full xpath. Full xpath is nothing but absolute xpath. Okay na, so ikkada nenu copy full xpath kodutunnanu and I am coming back. Idi okay na, absolute xpath antaru. So starting meer observe cheste ikkada html undi, next body అని ఉంది. Okay, the first tag name in html page is html, the main tag. ఏ వెబ్ ఎలిమెంట్ కైనా అబ్సల్యూట్ xpath లో the first tag name it will start with html tag. నెక్స్ట్ బాడీ అనే ట్యాగ్ ఉంది ఇన్సైడ్, దిస్ ఈస్ ద బాడీ ట్యాగ్. అంటే ప్రతి దాన్ని నెక్స్ట్ అలా ట్రావెర్స్ చేసుకుంటా. సో లాస్ట్ ట్యాగ్ నేమ్ ఏంది ఇక్కడ? ఇన్పుట్. సో ఇన్పుట్ ట్యాగ్ నేమ్ దగ్గర దాకా ట్రావెర్స్ అయింది, ఇదిగో చూడండి. ఓకేనా, html/body/division అని ఇలా ట్రావెర్స్ చేసుకుంటా సిస్టమ్ ఇట్స్ ట్రావెర్స్డ్ అప్ టు దిస్ ట్యాగ్ నేమ్. ద ట్యాగ్ నేమ్ ఈజ్ ఇన్పుట్ టెక్స్ట్. అలాగే నేను పాస్వర్డ్ అబ్సల్యూట్ xpath తెలుసుకోవాలనుకోండి, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, కాపీ ఫుల్ xpath. ఇది యూజర్, ఇదేమో పాస్వర్డ్ కి సంబంధించిన xpath. ఓకేనా, అంటే ఐడెంటిఫైయింగ్ ఏ వెబ్ ఎలిమెంట్ ఫ్రమ్ రూట్ నోడ్ html ట్యాగ్ టు కరెంట్ వెబ్ ఎలిమెంట్. ఓకేనా, ఐడెంటిఫైయింగ్ ఏ వెబ్ ఎలిమెంట్ ఫ్రమ్ రూట్ నోడ్ html ట్యాగ్ టు కరెంట్ ట్యాగ్, దట్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ xpath. ఓకేనా, ఒక వెబ్ ఎలిమెంట్ యొక్క అబ్సల్యూట్ xpath అనే డెఫినేషన్ ఎవరన్నా అడిగారు అనుకోండి, ఐడెంటిఫైయింగ్ ద xpath ఫ్రమ్ రూట్ నోడ్ html ట్యాగ్ టు కరెంట్ ట్యాగ్ నేమ్, కరెంట్ ట్యాగ్, దట్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ xpath. సో అబ్సల్యూట్ xpath ని ఫుల్ xpath అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను వెబ్ అప్లికేషన్ లోకి వెళ్దాం. సో అబ్సల్యూట్ xpath ఫస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. సో నేను ఇప్పుడు సెట్ ఆఫ్ డ్రైవర్ కమాండ్స్ నేను బేస్డ్ ఆన్ అబ్సల్యూట్ xpath లో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో లెట్ మీ కాపీ దీస్ లైన్స్. సో Ctrl+C, ఇది యూజర్ నేమ్ ది, నెక్స్ట్ ది పాస్వర్డ్, Ctrl+C. సో నెక్స్ట్ లాగిన్ బటన్. సో లాగిన్ బటన్ కూడా ఫుల్ xpath తీసుకుందాం. రైట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో కాపీ ఫుల్ xpath. సో కమింగ్ బ్యాక్ టు హియర్, అంటే ఏ వెబ్ ఎలిమెంట్ కైనా ట్రావర్సింగ్ ఫ్రమ్ html ట్యాగ్. ఓకేనా, సో ద కరెంట్ ట్యాగ్ బటన్ దాకా ట్రావర్స్ అయ్యాను, కరెంట్ ట్యాగ్ నేమ్ దాకా ట్రావర్స్ అవుతున్నాను. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అబ్సల్యూట్ xpath. ఓకే, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వి విల్ సీ. ఇంప్లిసిట్ వెయిట్ రాశానా నేను? ఓకే, ఐ హావెంట్ రిటన్ ఇంప్లిసిట్ వెయిట్.
So let's run this program by using absolute XPath. Identify all letter. All right. So username, password, login button, click అయిపోయింది. So I identify a web element based on absolute XPath, full XPath. Okay. So like that. సార్ మరి అబ్సల్యూట్ XPaths మనం ప్రాజెక్ట్స్ లో యూజ్ చేయొచ్చా? ఓకేనా? యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయకూడదు. ఓకేనా? ఎందుకు యూజ్ చేయకూడదు? రియల్ టైంలో కెన్ వి యూజ్ అబ్సల్యూట్ XPath? నో, నాట్ ఎట్ ఆల్. అది యూజ్ చేయకూడదు. ఎందుకని యూజ్ చేయకూడదు అంటే చెప్పండి. సో ఇప్పుడు డెవలపర్ ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ రాశాడు. సపోజ్ ఇక్కడ ఎక్కడో ఈ మధ్యలో ట్రావర్సింగ్ అయ్యే ట్యాగ్స్ మధ్యలో డెవలపర్ ఏదైనా ఒక లైన్ తీసేసాడు అనుకోండి. ఓకేనా? యూజర్ నేమ్ ఎఫెక్ట్ అయింది XPath, పాస్వర్డ్ XPath ఎఫెక్ట్ అయింది, లాగిన్ బటన్ XPath కూడా ఎఫెక్ట్ అయింది. అవునా కదా? ఎందుకంటే ఒక 2 వెబ్ ఎలిమెంట్ కోడ్ తీసేసాడు అనుకోండి, డెవలపర్ డిలీట్ చేశాడు అనుకోండి. సో ట్రావర్సింగ్ ఆఫ్ దట్ XPath విల్ బి ఎఫెక్టెడ్. So it cannot look at the absolute XPath, it cannot be identified. So it will throw what kind of exception? ఆ XPath దొరకలేదు అనుకోండి, ఎక్సెప్షన్ ఏమొస్తుంది? No such element. XPath not found. No such element exception. ఓకే. ఎందుకంటే మీరు ఎక్సెప్షన్ ఆ వెబ్ ఎలిమెంట్ డెవలపర్ ప్రాపర్టీ చేంజ్ చేశాడు. అంటే మీరు అబ్సల్యూట్ XPath ని ఇప్పుడు మీరు ఒక 20 లైన్స్ ఆఫ్ XPath రాశారు. సో ఈజ్ ఇట్ రికమెండెడ్? 20 ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆల్ 20 వెబ్ ఎలిమెంట్ XPaths ఇట్స్ ఎఫెక్టింగ్. సో ఇట్స్ నాట్ గుడ్ అప్రోచ్. సో రియల్ టైంలో ఎక్కడ కూడా అబ్సల్యూట్ XPath యూజ్ చేయం. ఒకవేళ మీరు యూజ్ చేశారు ప్రాజెక్ట్లో అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, నో, అబ్సల్యూట్ XPath ఈజ్ నాట్ ప్రిఫరబుల్ ఎట్ ఆల్ అని చెప్పాలి. సో రిలేటివ్ XPath అంటే ఏంటి? ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది. సో రైట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో బాడీ సెలెక్ట్ అయింది. లెట్స్ ఇన్స్పెక్ట్ అగైన్. సో దిస్ ఇస్ ద వన్. సో మనకు ఆల్రెడీ తెలిసిన అప్రోచ్, కాపీ ఎలిమెంట్ కొడుతున్నాం. ఓకేనా? సో కాపీ ఎలిమెంట్ కొడదాం. ఓకేనా? కాపీ ఎలిమెంట్ రిలేటివ్ XPath మాన్యువల్గా రాయటం గుడ్ అప్రోచ్ సిస్టమ్ ఇచ్చేదానికన్నా. సో ఈ రెండు నేను ఇక్కడ దీని కింద పెడతాను. ఇది అబ్సల్యూట్ XPath కి ఎగ్జాంపుల్స్. అదే రిలేటివ్ XPath కి మనం ఎలా రాయాలి? మీరు చెప్పండి. రిలేటివ్ XPath అయితే మనం ఆల్రెడీ రాస్తున్నాం కదా, ఎలా రాయాలి? // ట్యాగ్ నేమ్ ఏంటి? ఇన్పుట్. నెక్స్ట్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, ఏదో ఒక అట్రిబ్యూట్ వాల్యూ తీసుకోవచ్చు కదా. సో కాపీయింగ్ దిస్ వన్. ఇక్కడ సింగిల్ కోటేషన్, డబుల్ కోటేషన్. yes, we need to replace single quotation. So this is relative XPath. Okay na? Ante identifying a web, what is a relative XPath definition? Identifying a web element based on its object attributes, వీటిని attributes అంటారు. ఓకేనా? ఒకవేళ దీన్ని బట్టి ఐడెంటిఫై చేయాలంటే @name is equal to user name అని రాస్తాం, @placeholder is equal to user name అని రాస్తాం, @class is equal to అని దీన్ని బట్టి మనం రాస్తాం. Suppose let's check this one. Control C, Control F, Control V, and it is showing 1 of 1. 1 of 1 వచ్చిందంటే మన XPath కరెక్ట్ అని. సో ఐడెంటిఫైయింగ్ ఏ వెబ్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్, ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ, దీన్ని అట్రిబ్యూట్ అంటారు, దీన్నేమో వాల్యూ అంటారు. ఐడెంటిఫైయింగ్ ఏ వెబ్ ఎలిమెంట్ XPath బేస్డ్ ఆన్ ఇట్స్ అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్. సో రేపటి రోజు డెవలపర్ మార్చాడు అనుకోండి, ఈ ఒక్కదానికే ఎఫెక్ట్ అయింది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీ మార్చాడు అనుకోండి, మనం ఈ ఒక్క వెబ్ ఎలిమెంట్ ని ఇక్కడ మోడిఫై చేసుకుంటే చాలు. బట్ అబ్సల్యూట్ XPath లో ఏంటి? ఏ ఒక్క వెబ్ ఎలిమెంట్ ని డిలీట్ చేసినా ఆ ట్రావర్సింగ్ అంతా మారిపోతుంది. సో ఒక్క వెబ్ ఎలిమెంట్ కోడ్ వాడు ఎడిట్ చేసినా, మోడిఫై చేసినా, డిలీట్ చేసినా, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫర్ ఆల్ అదర్ వెబ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ డివిజన్ ట్యాగ్ డెవలపర్ తీసేసాడు అనుకోండి, ఇక్కడ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది, దీనికి కూడా. ఓకేనా? సో మనకి అన్ని వెబ్ ఎలిమెంట్ XPathలు మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్పెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేయాలి. సో అదంతా లాట్ ఆఫ్ డూప్లికేట్ ఎఫర్ట్స్ అన్నమాట. సో అది
సో రిలేటివ్ XPath is most preferred one. Okay, password కూడా ఒకసారి XPath రాద్దాం. సో కాపీ ఎలిమెంట్ చెప్పండి. // input square bracket placeholder single quotation. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని 100% అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ రెండు. వాట్ ఈస్ XPath? XPath is one of the locator to locate the web elements. Okay, one of the locator to locate the web elements. In XPath, there are two types of XPaths: absolute XPath and relative XPath. Okay, absolute XPath means traversing a web element XPath from root node HTML tag to current tag name. So that is known as absolute XPath. And relative XPath means identifying a web element based on its object attribute and value. That is known as the relative XPath. Absolute XPaths are not recommended to use because whenever a developer is adding or modifying or deleting the script, it will be affected for all other web elements XPaths also. So absolute XPath is not recommended at all. So the relative XPaths are most preferred one. So we had used relative XPaths only across the application. We had followed relative XPaths. Okay na? నెక్స్ట్ టాపిక్. సో రిలేటివ్ XPaths మీద మనం ఆల్రెడీ ప్రతి చోట అదే రాస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేయట్లేదు. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు రిలేటివ్ XPaths నేను ఇది రన్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆర్ అండ్ అనే లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఆర్ లేకపోతే అండ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ మనకి 1 of 1 వచ్చింది అనుకోండి, మన XPath కరెక్ట్ కదా. ఇక్కడ మనకి 1 of 1 వస్తే మన XPath కరెక్ట్. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నమోదు. ఓకేనా, బట్ 1 of 3 వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ అంటే ఆ XPath తో 3 వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. సో అటువంటి కేసులో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. లాజికల్ ఆపరేటర్స్ ఏమి ఉన్నాయి మనకి? అండ్ ఆర్ ఆపరేటర్స్ అనే ఈ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ అండ్ రాస్తాను, @ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో ఇది కూడా పెడతాను. సో ఇప్పుడు నేను ఏమైంది, మోర్ ఫిల్టర్ యాడ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను సుధాకర్ అని కాల్ చేశాను, క్లాస్లో 3 members నిలబడ్డారు. సుధాకర్ రోల్ నెంబర్ 10 అన్నాను, అప్పుడు ఏమవుతారు? ఓన్లీ 1 guy విల్ స్టాండ్. అంటే 1 of 1 వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై అయింది. సో అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేయటం వల్ల ఒక వెబ్ ఎలిమెంట్ కి ఎన్ని ఫిల్టర్స్ అప్లై అవ్వాలో అన్ని ఫిల్టర్స్ మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఆ స్పెసిఫిక్ పర్సన్ ని మనం పిలవచ్చు అనమాట. ఆ స్పెసిఫిక్ 1 of 1 వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో లాజికల్ కెన్ వి యూజ్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ XPath? ఎస్. వాట్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్ దట్ వి కెన్ యూజ్? అండ్ ఆర్. ఓకేనా, సో జనరల్ గా సో ఈ విధంగా అండ్ అనే ఆపరేటర్ ని 1 of 1 అని లొకేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే సార్, మరి ఆర్ అనే ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఓకేనా, ఆర్ అనే ఆపరేటర్ కూడా యూజ్ చేస్తుంటారు. ఎప్పుడు యూజ్ చేస్తారో చెప్తాను. సో ఇక్కడ నేను ఇలా రాశాను. ఓకేనా, ఇలా రాశాను, ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అన్నాను. ఆర్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఒక్కొక్కసారి మీ అప్లికేషన్ ఇంగ్లీష్లో రన్ అవుతుంది, ఒకసారి చైనీస్ లాంగ్వేజ్లో రన్ అవుతుంది, ఒకసారి ఫ్రాన్స్ లాంగ్వేజ్లో రన్ అవుతుంది. ఓకేనా, అక్కడ మీకు ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు మీకు చైనీస్ లాంగ్వేజ్ ఏదైనా కంటెంట్ వచ్చింది అనుకోండి, ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు అని ఆ చైనీస్ లాంగ్వేజ్ అక్కడ కాపీ పేస్ట్ చేశారనుకోండి, మీరు రాసిన వెబ్ ఎలిమెంట్ XPaths ఇట్ విల్ వర్క్ ఫర్ అప్లికేషన్ చైనీస్ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా మీ స్క్రిప్ట్స్ రన్ అయిపోతాయి.
అంటే ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ ఆర్ ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు చైనీస్ లాంగ్వేజ్. అది అర్థమైందా? సో నన్ను ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో అడిగారు, హ్యావ్ యూ డన్ ఆటోమేషన్ ఫర్ మల్టీ లాంగ్వేజ్ ద అప్లికేషన్ ఇట్ విల్ వర్క్ రన్స్ ఆన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అంటే మీరు ఇంతకుముందు ఒకప్పుడు చూసుంటారు RNHRM 11 ఎప్పుడైనా చూసారా చైనీస్ లాంగ్వేజ్ లో రన్ అవటం, చూసారా లేదా? సో చైనీస్ లాంగ్వేజ్ లో రన్ అయినప్పుడు ప్లేస్ హోల్డర్ వాల్యూ కనపడట్లేదు. సో ప్లేస్ హోల్డర్ వాల్యూ సమ్ టైమ్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో వస్తుంది సార్, నా స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది సార్ అన్నారు అనుకోండి, మీరు ఆర్ అనే కండిషన్ పెట్టారనుకోండి, సో @ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు ఆ చైనీస్ లాంగ్వేజ్ ప్రకారం ఆ వెబ్ ఎలిమెంట్ XPath ఐడెంటిఫై అయితే ఎగ్జిక్యూట్. కానీ జనరల్ గా మీరు చేసే మన కంపెనీస్ లో మనం చేసే వెబ్సైట్స్ మాక్సిమం ఇంగ్లీష్ సపోర్టింగ్ లాంగ్వేజ్ తో ఉంటాయి. సో ఆర్ అనే ఆపరేటర్ మీరు యూజ్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? అంటే లొకేట్ ఏ వెబ్ ఎలిమెంట్ ఐదర్ దిస్ ప్రాపర్టీ ఆర్ దిస్ ప్రాపర్టీ అనే కేసు గురించి ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఓకేనా? అది అర్థమైంది కదా మీకు అందరికి? రైట్. సో అండ్ అనేది ఏంటంటే ఒక దాన్ని యూనిక్యూగా ఐడెంటిఫై చేసుకోవడానికి అండ్ యాడ్ చేసుకుంటా వెళ్తున్నారంటే ఇట్ విల్ ఐడెంటిఫై యూనిక్యూ. ఆర్ అనే ఆపరేటర్ ఏంటంటే either ఐడెంటిఫై ఏ వెబ్ ఎలిమెంట్ either దిస్ ప్రాపర్టీ ఆర్ దిస్ ప్రాపర్టీ అని అర్థం. ఓకేనా? సో లైక్ దట్ వీ కెన్ యూజ్ అండ్ ఆర్ ఆపరేటర్స్. చూడండి నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో రాశాను, @type is equal to submit, దీంతో అయినా ఐడెంటిఫై చేసుకో లాగిన్ బటన్, ఆర్ @name is equal to బటన్ రీసెట్. ఈ రెండిట్లో ఏదో ఒక వెబ్ ఎలిమెంట్ అట్రిబ్యూట్ వాల్యూ తీసుకొని ఐడెంటిఫై చేసుకోవాలని రాశాను. ఓకేనా? ఒకవేళ డెవలపర్ ఇక్కడ సబ్మిట్ బదులు రేపటి రోజు సబ్మిట్ 1 2 3 అని రాశాడు అనుకోండి, బట్ అట్లీస్ట్ ఇట్ విల్ చెక్ విత్ దిస్ వన్. ఓకేనా? సో నా వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై అయిపోతుంది. పాయింట్ అర్థమైందా? సో ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా చూడండి. లాగిన్ బటన్ కి XPath రాద్దాం. సో దీన్ని కాపీ ఎలిమెంట్ అంటే లాగిన్ బటన్ కి మీరు చెప్పండి ఎలా రాయాలి? బటన్ టైప్ బటన్ సార్. సో ఇందులో ఈజీగా ఉండడానికి నాకు ఏది తీసుకోవాలి? ఇది తీసుకుంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. సింగిల్ కొటేషన్. సో రేపటి రోజు డెవలపర్ దీన్ని సబ్మిట్ 1 2 3 ఏదైనా లాగిన్ అనో ఏదో మార్చాడు అనుకోండి కోడ్, ఇప్పుడు నాకు చూద్దాం. సో ఇది అది లొకేట్ అయింది, అది హైలైట్ అయింది 1 of 1. సో రేపటి రోజు డెవలపరు నేను ఇంకోటి కూడా యాడ్ చేసి ఉంచాను, @r కదా, ఆర్ ఆపరేటర్ సో ఇదంతా తీసుకుంటున్నాను. క్లాస్ ఇస్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్. సో ఇది ఒకవేళ సబ్మిట్, సో ఒకవేళ లాగిన్ అనేది మారిపోయింది అనుకుందాం. సో మారిపోయింది అప్లికేషన్ లో అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ సబ్మిట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీతో అయినా దొరకాలి, లేకపోతే దీంతో అయినా నాకు లాగిన్ బటన్ దొరకాలి అని అర్థం. లెట్స్ చెక్ దిస్ వన్. Control+C. సో దొరికిందా లేదా నెక్స్ట్ ప్రాపర్టీతో? యాక్చువల్ గా మనకి టైప్ ఈజ్ ఈక్వల్ @type is equal to submit తో దొరకలే మనకి. @class is equal to అనే దాంతో దొరికింది. సో ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తా యూజ్ చేయకుండా. సో XPath లో వీ కెన్ యూజ్ అండ్ ఆర్ ఆపరేటర్. సో లైక్ దట్ యూ కెన్ లొకేట్ ఎనీ ఆఫ్ ద వెబ్ ఎలిమెంట్స్. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్ గా ఈ టాపిక్ నేనే చెప్తుంటాను ప్రతి బ్యాచ్ లో. ఓకేనా? ఎందుకంటే రియల్ టైంలో మీరు సెట్ ఆఫ్ డ్రైవర్ కమాండ్స్ రాయాలి. ఓకేనా? సెట్ ఆఫ్ డ్రైవర్ కమాండ్స్ రాయాలి అంటే కంపెనీస్ లో XPath యూజ్ చేస్తారు. ఈ ల్యాబ్ నెంబర్ 25 వస్తేనే మీరు XPath రాయగలుగుతారు. ప్రతి వెబ్ ఎలిమెంట్ కి ఐడి నేమ్ ఉంటే మీరు రాస్తారు, కానీ జనరల్ గా ఐడి నేమ్స్ డెవలపర్ ఇవ్వడు. ఓకేనా? సో ప్రతి వెబ్ ఎలిమెంట్ కి మాక్సిమం 99% మీరు XPath రాయాల్సి వస్తుంటుంది. సో మీకు ఈ ల్యాబ్ వస్తేనే, ల్యాబ్ నెంబర్ 25 వస్తేనే, మీకు అన్ని టెక్నిక్స్ తెలిస్తేనే మీరు XPath రాయగలుగుతారు మీ అంతటి మీరు. ఓకేనా? ఓకే, అండ్ అనే ఆపరేటర్ ఉంది. సో లెట్ మీ యాడ్ వన్ మోర్ అట్రిబ్యూట్ వాల్యూ అని మీకు స్ట్రైక్ అయిపోవాలి. సో 1 of 5 అని వచ్చింది, 1 of 3 అని వచ్చింది. సో అండ్ అనే ఆపరేటర్ రాసి ఇంకో ప్రాపర్టీ యాడ్ అవ్వండి, యూనిక్యూ అయిందో లేదో చెక్ చేయండి. సో అండ్ అనే ఆపరేటర్ చేసి ఇంకోటి కూడా యాడ్ చేయండి 1 of 1 వచ్చేదాకా. ఓకేనా? అదనమాట.
నెక్స్ట్ టెక్స్ట్. సో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఫోర్త్ ల్యాబ్ ఏంటి? టెక్స్ట్. TC04_ టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. ఇప్పటిదాకా మనం యాట్రిబ్యూట్ వాల్యూ చెక్ చేసాం. చూడండి, ఇదిగోండి దీన్ని ఏమంటారు అంటే, ఇదిగోండి వీటినన్ని, ఇది ట్యాగ్ నేము, మిగతా అన్ని యాట్రిబ్యూట్ వాల్యూస్. ఈ ట్యాగ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇక్కడ చూడండి, దీన్ని యాట్రిబ్యూట్ టెక్స్ట్ అంటాం. ఓకేనా? ఒక యాట్రిబ్యూట్కి టెక్స్ట్ ఉందనుకోండి, సో మీరు ఇలా కూడా రాయొచ్చు, xpath /button text of is equal to, మీకు ఇక్కడ స్పేస్ ఎలాగైతే ఇచ్చాడో అది కూడా తీసుకోవాలి కంపల్సరీ. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకేనా? Ctrl+C Ctrl+V, సింగిల్ కొటేషన్. సో ఒక బటన్ యొక్క xpath, సో ఇది కూడా తీసుకోవాలి. యాక్చువల్గా యాట్రిబ్యూట్స్ వాల్యూస్ కన్నా లేబుల్ అనేది మనకి UI లో కనపడుతుంటది. టెక్స్ట్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి xpathలు రాసేటప్పుడు మీరు. టెక్స్ట్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఎందుకంటే వాడు టెక్స్ట్ ఇచ్చాడంటే మనకి ఆ వెబ్ ఎలిమెంట్ xpath ఫిక్స్డ్ అని అర్థం దాదాపుగా. ఓకేనా? ఎందుకంటే లాగిన్ బటన్ ఆ నేమ్తోనే కనపడుతుంది మనకి UI లో. సో మీరు xpath రాసేటప్పుడు మీరు ఈ స్పేస్ తీసేశారనుకోండి, ఇట్ వోంట్ లొకేట్. ఎందుకంటే ఇక్కడ డెవలపర్ స్పేస్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా మీరు డెవలపర్ ఎలాగైతే రాశాడో అలాగే రైట్ చేయాలి. సో అక్కడ కనపడట్లేదు. పాయింట్ అర్థమైందా మీకు? అది. సో డెవలపర్ ఎగ్జాక్ట్ గా మీకు ఎలాగైతే ఇచ్చాడో అలాగే రాయాలి. టెక్స్ట్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చాడు స్పేస్, ఇక్కడ ఇచ్చాడు. సో నేను ఈ టెక్స్ట్ మొత్తాన్ని స్పేసెస్ తో సహా కాపీ చేసి ఈ సింగిల్ కొటేషన్ లో పెట్టేసాను. సో ఎవ్రీవన్ అండర్స్టూడ్ హౌ టు రైట్ అన్ xpath ఫర్ టెక్స్ట్ ఆఫ్ అనే xpath కూడా మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్, ఇది చూద్దాం. సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే, ఇలా ఉంది కదా, టెక్స్ట్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అని అర్థం. ఒకవేళ స్పేసెస్ ఇగ్నోర్ చేయాలి, ఓకే, ఆ వర్డ్ ఉంటే చాలు ఆ టెక్స్ట్ మొత్తంలో. సో అటువంటి టైంలో మీరు ఇలా రాయాలి, కంటైన్స్, ఇలా రాసేసేయండి, కంటైన్స్ ఆఫ్. ఓకేనా? ఇజ్ ఈక్వల్ టు తీసేయండి. ఇజ్ ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అని కామా పెట్టండి. ఓకేనా? ఈ కంటైన్స్ ఆఫ్ లో పెరాన్సిస్ బిగిన్ చేశారు కదా, దానికి పెరాన్సిస్ క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ ఈ స్పేసెస్ తో సంబంధం లేదు మనకి ఇప్పుడు. సో ఈ లాగిన్ అనే ఈ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని లొకేట్ చేయండి అని అర్థం మనకి. అర్థమైందా? సో లాగిన్ అనే బటన్ ఎక్కడైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి అని అర్థం. సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తాను, చూడండి. ఏంటి ఇది? ఐడెంటిఫై టెక్స్ట్ ఆఫ్, one second. Okay, space ఇద్దాం. Contains, one second, contains, contains of, సార్ స్టార్ ఉంది అనుకుంటా సార్, కంటైన్స్ బిఫోర్ ఎస్ /* అంటే ట్యాగ్ నేమ్ రాయకపోతే స్టార్ అని రాయాలి. ట్యాగ్ నేమ్ మీకు స్పెసిఫిక్ గా తెలిసినప్పుడు ట్యాగ్ నేమ్ రాసేయచ్చు. ఓకే సార్. సో ఇప్పుడు మనం లాగిన్ తీసుకుందాం, చెక్ చేద్దాం. సో నేను ఇందాక తప్పు ఎక్కడ రాశాను? ఇది సేమే ఉంది. ఓకే, పైన దానికి కింద దానికి ఓన్లీ స్టార్ డిఫరెన్స్ కదా. ఓకే, స్టార్ పెట్టి చెక్ చేద్దాం.
ఓకే, ఒక్కొక్కసారి ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ చెక్ చేద్దాం. ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ దీన్ని చెక్ చేద్దాం. కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ కాపీ ఎలిమెంట్. సో ఇక్కడ మనకి ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని కంప్లీట్ టెక్స్ట్ ఉంది. సో నేనేం చేస్తున్నాను, దీన్ని కాపీ చేస్తున్నాను. ట్యాగ్ నేమో పి అని ఉంది, పి రాస్తున్నాను. సో ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ కంప్లీట్ టెక్స్ట్ రాయను, ఓన్లీ సమ్ పార్షియల్ టెక్స్ట్ ఐ కెన్ టేక్. So I can take some partial text and I can locate the web element. Control C. Then work out clarity. Okay, load out. ఓకే, జనరల్ గా వర్క్ అవ్వాలి, ఓకేనా. బట్ సమ్ పార్షియల్ టెక్స్ట్ తీసుకొని కూడా XPath యొక్క సింటాక్స్ ప్రకారం యూ కెన్ టేక్ సమ్ పార్షియల్ టెక్స్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు లుక్ ఇట్. అది వర్క్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వట్లేదు తెలియదు, బట్ యాజ్ పర్ ద సింటాక్స్ ఇట్స్ సపోజ్ టు వర్క్, ఓకేనా. సో టెక్స్ట్ అర్థం కాలేదు. టెక్స్ట్ కి ముందు ఇక్కడ అర్థం కాదు. 1 second. ఇలా అంటున్నారా? చెప్తా, ఇది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అది టెక్స్ట్ కీప్ ఆన్ చేంజ్ అవుతా ఉంది అనుకోండి కంటిన్యూస్ గా, ఏదైతే టెక్స్ట్ మారట్లేదో దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు, ఓకేనా. సో ఆ టెక్స్ట్ ని బట్టి ఆ XPath ఐడెంటిఫై అవుతుంది. సో నన్ను ఇంటర్వ్యూలో XPath మీద డిఫాల్ట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, అదేంటంటే సపోజ్ లాగిన్ 1 1 2 3 4 5. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో లాగిన్ బటన్ ఐడి ఈచ్ టైం ఈ నెంబర్ చేంజ్ అవుతా ఉంది ఎవ్రీ టైమ్, ఓకేనా. సో మీరు ఎప్పుడైనా లాగిన్ పేజ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ టైం ఇది వచ్చింది, సెకండ్ టైము లాగిన్ బటన్ XPath మళ్ళీ మీరు పేజ్ రిఫ్రెష్ అయినప్పుడు ఇక్కడ నెంబర్ మారుతుంది ఇలా, ఓకేనా. ఇలా కీప్ ఆన్ ఎవ్రీ టైము మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడల్లా లాగిన్ కి ఐడి మారుతా ఉంది. సార్ నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నా ఐడి కరెక్టే ఉంది సార్, బట్ ఇక్కడ నాకు పద్దాక స్క్రిప్ట్ లో పద్దాక మారుతుంది, నేను ఎవ్రీ టైం రన్ చేసేటప్పుడల్లా నేను ఐడి మార్చుకోవాల్సి వస్తుంది అన్నారు. సో ఇటువంటి దగ్గర మీకు సొల్యూషన్ ఏంటి, యూ కెన్ రిమూవ్ దిస్ పార్ట్, ఓకేనా. సో మీరు @ID అని రాస్తే చాలు, ఓకేనా. సో మీరు ఈ విధంగా మీరు XPath రాసుకోవచ్చు, @ID మారుతుంది. ఒకవేళ టెక్స్ట్ ఆఫ్ దగ్గర మీకు జస్ట్ ఈ వర్డ్ ఎక్కడైతే ఉందో ఆ వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేస్తుంది, కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ కామా అని ఇలా, ఓకేనా. సో ఇప్పుడు మీరు దీన్ని చెక్ చేస్తే @ID ఇది కూడా రావాలి. లాగిన్ చూద్దాం, 1 second. లాగిన్ బటన్ దగ్గర ఇక్కడ ఐడి లేదు కదా, @type = submit ఉంది కదా, టైప్ పెడదాం. చూడండి @type submit దొరికింది కదా. సో అదన్నమాట. సో మీరు ఒక ఐడి కీప్ ఆన్ పద్దాక ఎవ్రీ టైం మీరు లాగిన్ పేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐడి పద్దాక ఎవ్రీ టైం డిఫరెంట్ ఐడి వస్తూ ఉంది. సో నన్ను ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ లో అడిగారు, ఓకేనా. సో ఎవ్రీ టైమ్ ద ఐడి ఈస్ చేంజింగ్, కెన్ యూ ప్లీజ్ రైట్ ద XPath. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే అడిగే క్వశ్చన్ ఇది అనమాట, ఓకేనా. ఈవెన్ సీనియర్ పీపుల్ XPath 3+5+ పీపుల్ ను కూడా అడిగే క్వశ్చన్ ఇదే, ఓకేనా. సో ఇది మీకు అప్లికేషన్ లో రేర్ గా వచ్చే కేసు అనమాట. ఒక వెబ్ ఎలిమెంట్ ప్రాపర్టీ ఫస్ట్ టెక్స్ట్ ఏమో ఫిక్స్డ్ గా ఉంటుంది, తర్వాత నెంబర్ అపెండ్ అయిపోయి కీప్ ఆన్ ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు @ID కామా @name కామా @type కామా అలా మీరు ఏ టెక్స్ట్ అయితే ఫిక్స్డ్ గా ఉంటుందో దాన్ని రాసుకోవచ్చు. పాయింట్ అర్థమైంది కదా. ప్రొఫెసర్ ఇది రాసి చూపించరా సార్?
somebody is asking something. ఏదో అడుగుతున్నారు. అదే సార్. ఇప్పుడు ఈ ఎక్స్పాత్ చెప్పారు కదా సార్, టైప్ అని, ఐడి అని, నేమ్ అని. ఇది ఒకసారి రాసి చూపి సార్. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఈ లాగిన్ బటన్ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాం. ఓకేనా సార్. సో దీనికి కాపీ ఎలిమెంట్ అన్నాము, మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ దగ్గర మీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా ఉంది, సబ్మిట్ 1 to 2 అని ఉంది. ఓకే సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సబ్మిట్ 1355 అని ఉంది. ఓకే సార్. సో ఇటువంటి టైంలో @typing నాకు పద్దాగా మారుతుంది సార్, దానికి ఇక్కడ నేను ఎక్స్పాత్ ఎలా రాయాలి అన్నారు అనుకోండి, ఇక్కడ @type అని రాసి మీకు ఏదైతే మారట్లేదో దాని వరకే తీసుకోవాలి ఇక్కడ. ఓకే సార్. అది సో ఈ ఎక్స్పాత్ ఆల్ ద టైమ్స్ ఇట్ విల్ వర్క్ అన్నమాట, పర్ఫెక్ట్. ఓకేనా, ఇప్పుడు నేను Ctrl+C కొడుతున్నాను, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసి చూపిస్తా చూడండి. లొకేట్ అయింది, 1 of 1 వచ్చిందా రాలేదా? ఓకేనా, సో మీకు అప్లికేషన్ రేర్ గా రియల్ టైమ్ లో ఎక్కువగా వచ్చే సినారియో ఇది. ఓకేనా, చాలా మంది కంపెనీస్ లో జాయిన్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ మర్చిపోతారు. ఓకేనా సార్, నాకు ఎవ్రీ టైం ఐడి మారిపోతుంది సార్, నేను ఎక్స్పాత్ ఎలా, దాని గురించే నాకు ఇన్స్టిట్యూట్కి వచ్చి నన్ను ఒక 2-3 hours స్పెండ్ చేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది. థ్యాంక్ యూ. సో మనం టెక్స్ట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు చూసాము, కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇట్ ఈస్ లుకింగ్ ఎగ్జాక్ట్ వాల్యూ. కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ అంటే ఇఫ్ ఇట్ కంటైన్స్ దట్ సేమ్ టెక్స్ట్, అంటే ఆ టెక్స్ట్ ఉంటే చాలు. ఓకేనా, సో ఇట్ విల్ లొకేట్స్ అన్నమాట. అది సో ఇంతవరకు మీకు అందరికి అర్థమైంది కదా. సో అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే అర్థమైంది, రిలేటివ్ ఎక్స్పాత్ అంటే అర్థమైంది, ఆరు అండ్ ఆపరేటర్స్ అర్థమైంది. ఓకేనా, సో ఆర్ అంటే ఏదో ఒక అట్రిబ్యూట్ వాల్యూ మ్యాచ్ అయినా వెబ్ ఎలిమెంట్ దొరుకుతూ ఉంటుంది. సో టెక్స్ట్ అనేది మనకు దొరికింది. ఓకేనా, కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ అనేది కూడా మనకు దొరికింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇవాళ ఇంకొక ఫాలోయింగ్ అనేది ఇది ఒక్కటి చెప్పేసి ఆఫ్ చేస్తాను. సో రిమైనింగ్ ఎక్స్పాత్స్ వి విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ క్లాస్. సో ఫాలోయింగ్, సో యూజర్ నేమ్ ని ఫాలో చేస్తున్న వెబ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? యూజర్ నేమ్ ని ఫాలో చేస్తున్న వెబ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? పాస్వర్డ్ కనపడుతుందా? ఇంకా ఏం కనపడుతుంది మీకు? అంటే యూజర్ నేమ్ అనే బటన్ ఎక్స్పాత్ తీసుకొని, ఓకేనా, పాస్వర్డ్ ని లాగిన్ బటన్ ఎక్స్పాత్ ఎలా రాయాలో నేను చెప్తాను. ఓకేనా, సో యూజర్ నేమ్ ఎక్స్పాత్ ఫస్ట్ తీసుకుందాం. సో ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు నేమ్ అనే యూజర్ నేమ్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. /input @placeholder ఇది is equal to username. సో ఇదేంటి, దేని ఎక్స్పాత్ ఇది? యూజర్ నేమ్ ఎక్స్పాత్. మీకు ఒక వెబ్ ఎలిమెంట్ ఎక్స్పాత్ తెలిసింది అనుకోండి, వేరే వెబ్ ఎలిమెంట్ యొక్క ఎక్స్పాత్ కూడా తెలుసుకోవచ్చు. ఎలాగో చూడండి. సో దీన్ని తీసుకున్నాను, కాపీ కొట్టాను. నన్ను ఫాలో అవుతున్నా అని రాయాలనుకోండి, /following అనే కీవర్డ్ రాయాలి ఇక్కడ. ఓకేనా, ఫాలోయింగ్ ::. ఓకేనా, నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ఇన్పుట్. నెక్స్ట్ యొక్క ట్యాగ్ నేమ్ ఏంటి? నెక్స్ట్ బటన్ యొక్క ట్యాగ్ నేమ్ ఇది కూడా ఇన్పుటే కదా. సో ఈ ఇన్పుట్ ట్యాగ్ నేమ్ స్పెసిఫై చేస్తాం. సో దీన్ని తీసుకుంటే అది పాస్వర్డ్ అని అర్థం. అంటే నన్ను ఫాలో అవుతున్న నెక్స్ట్ వెబ్ ఎలిమెంట్ వచ్చేసరికి పాస్వర్డ్ యొక్క ఎక్స్పాత్ ని దీన్ని తీసుకుంటే అది పాస్వర్డ్ ఎక్స్పాత్ అయిపోయింది. ఓకేనా, చెక్ చేద్దామా ఇది కరెక్టో కాదు. Ctrl+C, కాపీ. అదిగోండి, పాస్వర్డ్ ఎక్స్పాత్ వచ్చిందా రాలేదా? సో నన్ను ఫాలో అవుతున్న ట్యాగ్ నేమ్ ఇన్పుట్ ట్యాగ్ నేమ్. అలాగే ఇప్పుడు యూజర్ నేమ్ ఎక్స్పాత్ తీసుకొని లాగిన్ బటన్ యొక్క, ఓకేనా, ఎక్స్పాత్ తెలుసుకోవాలనుకోండి. సో ఫస్ట్ ట్యాగ్ నేమ్ అబ్జర్వ్ చేయండి. దీనికి లాగిన్ బటన్ కి ట్యాగ్ నేమ్ ఏమి ఇచ్చారో చూడండి. ట్యాగ్ నేమ్ ఏమి ఇచ్చారు? బటన్ అని ఇచ్చారు. సో నన్ను ఫాలో అవుతున్న ట్యాగ్ నేమ్ బటన్.
సో నన్ను ఫాలో అవుతున్నారంటే నీకు నేను ఇక్కడ ఏం రాయాలి, డబల్ స్లాష్ ఫాలోయింగ్ కోలన్ ట్యాగ్ నేమ్ ఏం రాయాలి, బటన్. ట్యాగ్ నేమ్ బటన్ ఇక్కడ. ఓకేనా, అంటే నన్ను ఫాలో అవుతున్న ట్యాగ్ నేమ్ బటన్. సో ఇది తీసుకుంటే నాకు లాగిన్ బటన్ XPath దొరకాలి. ఇది కూడా అంటే నాకు డైరెక్ట్ పాస్వర్డ్ లాగిన్ బటన్ XPath రాయొచ్చు నేను. బట్ నేను యూజర్ నేమ్ నుండి నన్ను ఫాలో అవుతున్న ఇన్పుట్ ట్యాగ్ నేమ్, నన్ను ఫాలో అవుతున్న బటన్ అనే ట్యాగ్ నేమ్స్ యూజ్ చేసి నేను XPaths ఐడెంటిఫై చేశాను. ఇదేంటి, దేని బటన్ ఇది, లాగిన్ బటన్ XPath. సో ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. సో నాకు ఎవ్రీ టైం పాస్వర్డ్ @password = ID = అని ఇచ్చాడు. ఇంకా మిగతా ఏ అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు. ఓకేనా, కానీ ఐడి ఎవ్రీ టైం మారుతుంది. మీరు XPath రాయలేరు కదా. ఓకేనా, పాస్వర్డ్ అని రాసేసి ID = అని ఓన్లీ నెంబర్ ఇచ్చాడు. పాస్వర్డ్ ఎవ్రీ టైం మారిపోతా ఉంది. ఐడి, వాడు ఇచ్చిన ఐడి మారుతా ఉంది. ID = 11234 అని. ఓకేనా, అలాగే లాగిన్ బటన్ కూడా ID = 1410 అని పెద్ద నెంబర్ ఏదో జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మారిపోతుంది. అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటి, ఫాలోయింగ్. ఓకేనా, ఇంటర్వ్యూలో మిమ్మల్ని వచ్చి డైరెక్ట్ క్వశ్చన్ అడగడు. మిమ్మల్ని ఎలా అడుగుతాడు, దెర్ ఈస్ ఎ వెబ్ ఎలిమెంట్, సో ద పాస్వర్డ్ ID keep on changing and login button ID also keep on changing, can you please write an XPath అని అడిగాడు. అంటే వాడు ఏది అడిగాడని అర్థం, ఫాలోయింగ్ అడిగాడు. సార్ మీరు తెలియని వాడు ఏం చెప్తుంటాడు, ఇక చెప్పిన రికార్డింగ్ లాగా, రికార్డర్ ఎలాగ చెప్తారో అలా చెప్తారు. @attribute వాల్యూ పెట్టండి, attribute వాల్యూ మారిపోతుందని చెప్తున్నాను నేను ఆల్రెడీ. కీప్ ఆన్ చేంజింగ్. సో మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి, ఫాలోయింగ్ అనే కీవర్డ్ ఉంది. ఓకేనా, ఒక వెబ్ ఎలిమెంట్ XPath తెలిస్తే మిగతా అక్కడ నుండి ట్రావెల్స్ అవ్వకుండా మనం వేరే వెబ్ ఎలిమెంట్ XPath తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ఫాలోయింగ్. ఫాలోయింగ్ కి ఆపోజిట్ కూడా ఇంకోటి ఉంది. ఫాలోయింగ్ కి ఆపోజిట్ ఏంది, నా ముందు ఉన్న వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్ లో, ప్రిసీడింగ్. ఓకేనా, ప్రిసీడింగ్ అనే కీవర్డ్ కూడా ఉంది. సో జస్ట్ అది రాసి చూపిస్తుంది. ఫాలోయింగ్ కి ఆపోజిట్ ప్రిసీడింగ్. అంటే నా ముందున్న ట్యాగ్ నేమ్, ఆ ట్యాగ్ నేమ్ డివిజన్ ట్యాగ్ అనుకోండి. ఓకేనా, సో మీరు ఏ ట్యాగ్ నేమ్ రాయాలంటే అది. ఓకేనా, పారాగ్రాఫ్ ఉంది. సో దాన్ని నా ముందు నా యూజర్ నేమ్ కన్నా ముందు ఏదో 2 స్పాన్ ట్యాగ్ ఏదో ఉంది. ఓకేనా, సో నా ముందున్న వెబ్ ఎలిమెంట్ తెలుసుకోవాలనుకోండి, నేను ప్రిసీడింగ్ రాయొచ్చు. అర్థమైందా, అంటే నాకు